హలో ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మనం చిత్తా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. చిత్తా నక్షత్రం. ఓకే, ఈ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. సో ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎక్కువగా స్త్రీలోలులు. ఓకే, అంటే స్త్రీల పట్ల ఎక్కువగా మక్కువ కలిగిన వాళ్ళు, ప్లస్ భోగవంతులండి, ప్లస్ కామం ఎక్కువ వీళ్ళకి, ప్లస్ కామశాస్త్రంలో కూడా నిపుణత్వం కలిగి ఉంటుందండి. ప్లస్ వీళ్ళకి విశాలమైన కళ్ళు ఉంటాయండి. కళ్ళు. ఓకే, వీళ్ళు పెద్ద పెద్ద అడుగులు వేస్తారండి. పెద్ద పెద్ద అడుగులు. ఓకే, వీళ్ళకి సెంట్స్, పర్ఫ్యూమ్స్ మీద చాలా మక్కువ, అంటే ఇష్టం, ఆడవారికైనా మగవారికైనా. ఓకే, ప్లస్ వీళ్ళందరి చేత ప్రేమించబడతారు. ప్రేమించబడేవాళ్ళు. ఓకే, ఓకే, ఇప్పుడు ఇవ్వండి మనం చిత్తా నక్షత్రంలో ఉండేవారి గుణగణాలు. ఇప్పుడు పాదాల గురించి మాట్లాడుకుందాం. 1వ పాదం. ఓకే, ఇది ఎవరిదంటే రవిదండి. రవి అంటే సూర్యుడు. సో వీళ్ళకి చంచలమైన మనస్తత్వం ఉంటుందండి, అంటే టెంటేటివ్ మైండ్ సెట్. ప్లస్ వీళ్ళు ఉగ్ర స్వరూపులు, అంటే కోపంగా ఉంటారు, కోపంగా ఉండే మొహం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రెండవ పాదం ఎవరిదంటే బుధుడిది. వీళ్ళు ఏంటంటే చాలా తీయగా మాట్లాడతారు. ఓకే, వీళ్ళకి ఒక్కసారి కోపం వస్తే చాలా కాలం ఉంటుందండి. వీళ్ళు ఏ ఓకే, ఇప్పుడు 3వ పాదం గురించి మాట్లాడుకుందాం. తృతీయ పాదం శుక్రుడిదండి. శుక్రుడిది. ఓకే, ఈ 3వ పాదంలో జన్మించిన వారు కీర్తిమంతులండి. ఓకే, కీర్తిమంతులు ప్లస్ శౌర్యవంతులు. వీళ్ళు ఎక్కువగా పండితులతో సహవాసం చేసేవారు. ప్లస్ సహవాసం చేసి నిత్యం వాళ్ళతోనే గడుపుతారు. ఇప్పుడు మనం 4వ పాదం గురించి మాట్లాడుకుందాం.
నాలుగో పాదం కుజుడిది. సో ఈ నాలుగో పాదం కొంచెం డిఫరెంట్. ఈ మూడు పాదాల కంటే కొంచెం డిఫరెంట్. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే సంపాదన నిమిత్తం దొంగతనానికి పాల్పడతారు. ఓకే, ఒక్కసారి సంపాదన సమకూరాక వాటిని మానేస్తారు. సో వీళ్ళు ఈ ఇంత డైరింగ్ డాషింగ్ పనులు చేస్తున్నారు కాబట్టి ఇది దొంగతనం నేరం. బట్ ఈ దొంగతనాలు పాల్పడతారు కాబట్టి వీళ్ళు ఏంటంటే అధిక ధైర్యవంతులు. ప్లస్ విక్రమం కలవారు. సో నాలుగో పాదం గురించి కూడా మాట్లాడేసుకున్నాం. సో చిత్తా నక్షత్రం గుణగణాలు పాదాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ చిత్తా నక్షత్రం వల్ల ఓవరాల్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. సో ఓవరాల్ వీళ్ళు ఏంటంటే 7 సంవత్సరాల పరిధి గల కుజదశతో ప్రారంభమవుతుందండి. వీళ్ళది కుజ మహాదశతో ప్రారంభమవుతుంది. అంటే ఆ 7 సంవత్సరాల కుజ మహాదశలో ఎక్కడో చోట జన్మిస్తారు. ఆ తర్వాత వీళ్ళకి మళ్ళీ 18 సంవత్సరాల రాహుదశ ప్రారంభం. సో ఈ రాహుదశలోనే వీళ్ళు ఏదో ఒకటి చేస్తారండి, దొంగతనాలు అలాంటివి నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి. సో సో ఇందులో వీళ్ళకి 5వ ఏట వీళ్ళకి ప్రమాదం, అగ్ని ప్రమాదం అండి. మళ్ళీ 8వ ఏట 4 కళ్ళ జంతువుల వలన. పీడ. ఓకే, 4 కళ్ళ జంతువుల వల్ల పీడ 8వ ఏట. ఓకే, మళ్ళీ 20వ ఏట ఆయుధాల వలన పీడ. ప్లస్ మళ్ళీ 28వ ఏట మారకం ఉన్నాయండి. ఓకే, సో దీంట్లో ఈ చిత్త నక్షత్రంలో ఒక స్పెషల్ కేసు ఉందండి. వీళ్ళకి మారకం ఎప్పుడు సంభవిస్తుంది అనేది మనం జ్యోతిష్యంలో చాలా చెప్పారు. సో ఏంటంటే వీళ్ళకి ఆశ్వయుజ కార్తీక మాసాలలో
ఓకే. ఈ ఆశ్వయుజ కార్తీక మాసాలలో శుక్లపక్ష దశమి ఒకవేళ ఆదివారం అయితే ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఆశ్వయుజ కార్తీక మాసాల్లో శుక్లపక్ష దశమి ఆదివారం అయినప్పుడు ఈ కాంబినేషన్కి చిత్త నక్షత్రం తోడైతే, అంటే చిత్త నక్షత్రం సమకూరితే సూర్యోదయ సమయంలో ఓకే అపమృత్యు కలుగుతుంది. ఇది ఎప్పుడంటే ఇది 28వ ఏట తీవ్రంగా ఉంటుందండి. ఓకే, 28వ ఏట తీవ్రంగా ఉంటుంది. సో ఇదండి ఆశ్వయుజ కార్తీక మాసాల్లో శుక్లపక్ష దశమి ఆదివారం అయితే ఈ కాంబినేషన్ చిత్త నక్షత్రంలో ఉంటే సూర్యోదయ సమయంలో అపమృత్యు భయం ఉంటుందండి. ఇది వీళ్ళకి 28వ ఏట తీవ్రంగా ఉంటుంది. ఓకే, ఈ గండాలన్నీ గడిస్తే వీళ్ళకి 99 సంవత్సరాల పరమాయువు. ఓకే, సో ఇదండి చిత్తా నక్షత్రం